డీలిమిటేషన్ బిల్ కి వైసీపీ సంపూర్ణ మద్దతు పలుకుతుందన్నారు ఆ పార్టీ నేత మాజీ మంత్రి విడుదల రజని. రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా మహిళలు ప్రగతి పథంలో ముందుకెళ్తారన్నారు. మా పాలనలో మహిళల పేరుపై అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. మంచి జరుగుతుందనుకున్నప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలంటున్నారు మాజీ మంత్రి. విడుదల రజని వ్యాఖ్యల పూర్తి సారాంశం మా అసోసియేటెడ్ హసీనా అందిస్తారు. డీలిమిటేషన్ బిల్లు పైన వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే సౌత్లో ఉన్న రాష్ట్రాల్లో ఈ బిల్లుని అపోజ్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తుంది ఏంటి అనే అంశం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విడుదల రజని ఉన్నారు. మేడం, ఈ బిల్లుకి సంబంధించి సౌత్ మీకు తెలిసిందే, జనాభా లెక్కల ప్రకారం వెళ్తే సౌత్కి నష్టం జరుగుతుందని అంటున్నారు. సో వైసీపీ ఏ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తుంది? మీరు చూశారు, ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యొక్క సంపూర్ణ మద్దతుని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందులో అనేక అంశాలు ఉన్నప్పటికీ మేమైతే ఈ ఉమెన్ రిజర్వేషన్ వల్ల ఉమెన్కి అనేక అవకాశాలు వస్తాయి, ఉమెన్ బలోపేతం అవుతారు, దీనివల్ల దేశమే అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతా ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ 5 ఏళ్ల పాలనలో మహిళలకు సంబంధించి అనేక అవకాశాలు, పథకాలు కావచ్చు, అనేక విషయాల్లో కూడా ఎంతో ఎంపవర్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, మహిళల యొక్క గౌరవం పెంచుతూ, వాళ్ళ రెస్పెక్ట్ ఒక ఫ్యామిలీలోనూ, సొసైటీలోనూ, రాష్ట్రంలోనూ, దేశంలోనే వాళ్ళని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలంటే అది గ్రామ స్థాయిలోంచి జరగాలని చెప్పేసి ప్రతి ఇంటిని కూడా, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా ఆర్థికంగా అలాగే తనకు రెస్పెక్ట్ వచ్చే విధంగా ఫినాన్షియల్గా కూడా స్ట్రెంథన్ చేస్తూ వచ్చారు. మాకు సంబంధించి అయితే మేము అన్ని విధాలుగా కూడా మేము మద్దతు ఇస్తూ ఉన్నాము. చూద్దాం మరి ఎలా జరుగుతుందో. మరి మిగతా రాష్ట్రాలకు సంబంధించి మరి వాళ్ళకేం కన్సర్న్స్ ఉన్నాయో వాళ్ళ స్టేట్ పరిస్థితులను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి హర్డిల్స్ ఏంటో, బట్ అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. సో ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ నో ఫ్రమ్ దెమ్. అంటే తెలంగాణ చూసుకుంటే వీళ్ళు రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ ఇద్దరు అపోజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి. అంటే దాంట్లో మన పవర్ అనేది తగ్గిపోతుంది, నార్త్ ఎక్కువ పెరిగి. అదే ఇది పర్టికులర్ టు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి ఏం కన్సర్న్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. సో కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల మేర వాళ్ళు ఆ విధంగా అపోజ్ చేస్తున్నారని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వేరాజ్ మనం చూసినట్టయితే ఈ ఉన్నటువంటి అంశాలు అన్నీ కూడా మనము పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటించాం. అంటే కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డీలిమిటేషన్ని సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే డీలిమిటేషన్ చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు? ఇందులో ఇవన్నీ కూడా ఒకటికొకటి చిక్కుముడిలాగా అన్నీ కూడా కలుస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ఏదైతే వీళ్ళు 50% సీట్స్ పెంచాలని అనుకుంటా ఉన్నారో, అంటే ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావాలనుకుంటున్నారో, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా కూడా వాళ్ళ యొక్క కన్సర్న్స్, వాళ్ళ యొక్క డిఫికల్టీస్ ఏమున్నాయో అది వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అవేమున్నాయో వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేము మాత్రం పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటిస్తాం. డిమాండ్స్ ఏమైనా ఉన్నాయో కేంద్రం మీద, మనకి ఇంత ఇవ్వాలి, ఇంత 50% సీట్స్ ఇవ్వాలి, ఇట్లా ఏమన్నా మనకు డిమాండ్స్ అనేది ఏం లేదు. ఒక మంచి పని చేస్తున్నారు, దానికి వైసీపీ మద్దతు ప్రకటించడం ఆల్రెడీ జరిగింది. దాన్నే అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. డీలిమిటేషన్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుందని విడుదల రజని అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో హసీనా, టీవీ9 విజయవాడ.